హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండ్ అండ్ కేకే డెవాప్స్. నేను ఒక సీనియర్ ప్రొఫెసర్తో యూనివర్సిటీ ప్రొఫెసర్తో ఒకరితో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఓకే, నేను అడిగాను అతన్ని. ఓకే, ఒక రియల్ ట్రైనరు ఒక జనరల్గా ఒక ఏ టెక్నాలజీ ట్రైన్ చేసేటువంటి ట్రైనర్ అయినా ఎలా ఉంటే బెటరు? నేను ఆల్రెడీ ట్రైనింగ్ ఫీల్డ్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను. ఏమైనా ఇన్పుట్స్ ఉంటే చెప్పండి, కొన్ని ఇంప్రూవ్ చేసుకుంటాను అని చెప్పి అడిగాను. అతను చెప్పింది ఏందనంటే, ఓకే. అంటే ప్రతి ట్రైనర్ దగ్గర నుంచి జనరల్ కొన్ని కామన్ మిస్టేక్స్ ఉంటాయి. అవి రిపీట్ చేయకుండా మళ్ళా రెక్టిఫై చేసుకుంటూ ఎళ్తా ఉండాలి. అంటే టోటల్ 100% బిజినెస్ ఓరియెంటెడ్ ఆలోచిస్తే దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఎందుకనంటే లాంగ్ రన్‌లో మౌత్ టాక్ అనేది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటది. ఇంత కేకే డెవాప్స్, కేకే ఫండా మనకింత ఫాస్ట్‌గా గ్రో అయ్యి ఇంతమంది స్టూడెంట్స్ మన దగ్గర జాయిన్ అవుతున్నారంటే అది మౌత్ టాక్. మన సక్సెస్ రిజల్ట్ స్టూడెంట్స్‌కి కంటెంట్ డెలివర్ చేసే దాన్ని బట్టి స్టూడెంట్స్ రెఫరల్స్‌తోనే మాకు ఎక్కువ జాయిన్ అవుతున్నారు. అలా ఆ ప్రొఫెసర్ చెప్పింది ఏందనంటే, కంటెంట్ డెలివరీ అనేది ప్రాపర్ అంటే క్లిస్టల్ క్లియర్‌గా ఉండాలి అంట. అంటే ఫండమెంటల్స్ నుంచి కాన్సెప్ట్ చెప్పగలగాలి. ఫండమెంటల్స్ నుంచి చెప్తేనే అవతల ఆ పర్సన్‌కి అర్థమవుతది. ఈవెన్ ఫండమెంటల్స్ తెలిసున్నటువంటి క్యాండిడేట్‌కి కూడా అది రివిజన్ లాగా హెల్ప్ అవుతది. ఫండమెంటల్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్‌లో చెప్పాలి. డైరెక్ట్‌గా హై లెవెల్‌లో క్లిక్ చేసుకుంటే అక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ నొక్కుంటే ఎళ్ళిపోతా ఉంటే, ఆ వినేటువంటి స్టూడెంట్ సాటిస్ఫై అవ్వడు. ఓకే, మనం ఆన్‌లైన్ ట్రైనింగ్స్ చెప్పేటప్పుడు మనం క్లియర్‌గా మనం ఏదైతే యాక్టివిటీ చేస్తున్నామో ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని ఆ ఫస్ట్ పాయింట్ ఒకటి చెప్పాడు. అలానే స్టూడెంట్ నుంచి వచ్చేటువంటి వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్స్ వాళ్ళు ఇచ్చేటువంటి ఫీడ్‌బ్యాక్స్‌ని కొన్ని రిసీవ్ చేసుకొని, దాని మీద ఉన్నటువంటి మిస్టేక్స్‌ని మనం రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ బ్యాచెస్‌లో ఇంప్రూవ్ చేసేదానికి ట్రై చేయాలి. అది కూడా చాలా ఇంపార్టెంటు. ఒక ట్రైనింగ్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు ఒక ట్రైనింగ్ మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ 5 మెంబర్స్, 10 మెంబర్స్, 100 మెంబర్స్, 300, 500, 600 ఎంతమందికి మనం ట్రైనింగ్ ఇస్తున్నా గానీ, ఖచ్చితంగా ఆ స్టూడెంట్స్‌కి ఏదన్నా హెల్ప్ వచ్చినప్పుడు మన దగ్గర నుంచి, మన డైరెక్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆ స్టూడెంట్‌కి ఇస్తే, ఎందుకనంటే నా సిట్యుయేషన్ నేను చెప్పాను. ఇప్పుడు ప్రెజెంట్ ఐ యామ్ నాట్ వర్కింగ్ ఫర్ ఎనీ అదర్ ఇన్‌స్టిట్యూషన్స్. నేను ఆల్రెడీ ఒక టాప్ మోస్ట్ ప్రొడక్ట్ బేస్‌లో వర్క్ చేసుకుంటా. నేను ఓన్‌గా పర్సనల్‌గా ట్రైనింగ్స్ ఇస్తా ఉన్నాననమాట. నా ఓన్ ప్లాట్‌ఫార్మ్ కాబట్టి ఇప్పుడు ట్రైనింగ్ అనేది నేను స్టూడెంట్‌కి ఖచ్చితంగా అవైలబిలిటీలో ఉండాలని చెప్పాడు. అది నేను స్టార్టింగ్ బ్యాచ్ ఆన్‌లైన్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఆఫ్‌లైన్‌లోంచి స్టార్టింగ్ బ్యాచ్ నుంచి కూడా చెప్తున్నాను. నా డైరెక్ట్ పర్సనల్ నంబర్ మీకు ఆహ్, మన ఈవెన్ యూట్యూబ్ ఛానెల్‌లో ఉంటది, డిస్క్రిప్షన్‌లో ఉంటది, కామెంట్ సెక్షన్‌లో కూడా పిన్ చేసి ఉంటాను. ఓకే. ఎప్పుడైనా మీరు డెవాప్స్ రిలేటెడ్ ఏదన్నా జనరల్ డౌట్ అంటే కోర్స్‌కి సంబంధించి మీరు ఏమేమి కవర్ చేస్తారు? ఎలా ఉంటది ట్రైనింగ్ ప్రోగ్రామ్? ఏ డౌట్ ఉన్నా గాని నన్ను వాట్సాప్ పింగ్ చేసి నన్ను రీచ్ అవ్వచ్చు. అంటే 24/7 అంటే అట్‌లీస్ట్ మినిమమ్ ఆ స్టూడెంట్ కాల్ చేసినప్పుడైనా మనం లిఫ్ట్ చేసి వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్‌ని అడ్రెస్ చేయాలని చెప్పాడు. అది వాల్యుబుల్ పాయింట్. అది మేము ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం. అలానే ప్రతి స్టూడెంటు ఏవైతే యాక్టివిటీస్ చేస్తున్నాడో గ్రూప్‌లో ఎవరైతే బాగా యాక్టివ్‌గా ఉన్నారో అటువంటి స్టూడెంట్స్‌ని ఇంకా బాగా ఎంకరేజ్ చేసి డల్‌గా ఉన్నటువంటి స్టూడెంట్స్‌కి హెల్ప్ చేయమని సజెషన్స్ అటువంటివన్నీ చాలా సపోర్ట్ చేశాడు. ఓకే. ప్రతి ట్రైనరు మనీ మైండెడ్‌గా ఉండకూడదు. మీరు ఒక ట్రైనింగ్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు ఓకే. మీరు ఒక ఫీజు ఫిక్స్ చేసుకున్నారు. ఓకే. సమ్ ఎక్స్ అమౌంట్ మీరు ఫీజు ఫిక్స్ చేసుకున్నప్పుడు దానికి మీరు న్యాయం చేయాలి. ఫాస్ట్‌గా మీరు సిలబస్ లాగేసుకొని ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 3 మంత్స్ అనంటే ఎగ్జాక్ట్‌గా 2 ½ మంత్, 3 మంత్స్‌లోనే క్లోజ్ చేసేసుకొని మొత్తం ఇంకో నెక్స్ట్ బ్యాచ్‌కి రెడీ అయిపోవడం. అటువంటివి ఉండకూడదని చెప్పాడు. అయన్నీ వాలిడ్ పాయింట్స్. మేము చాలా తీసుకొని అందుకని మనం 4 మంత్స్ నుంచి 5 మంత్స్ కోర్స్ డ్యూరేషన్ కూడా పెంచాను. ఆ ప్రొఫెసర్ చాలా ఎక్స్‌పర్ట్ గైస్. చాలా ఎక్స్‌పర్ట్ ఉన్నటువంటి ప్రొఫెసర్ అతను. ఆహ్, ఆ యూనివర్సిటీలో అతను చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నాడు. అతనితో నేను చాలా సార్లు మాట్లాడున్నాను. చాలా ఇన్పుట్స్ తీసుకుంటా ఉంటాను. ఒక ట్రైనింగ్‌లో ఎలా ఉండాలి అనేసి. ఈవెన్ ఎందుకంటే నాకు ఒక 10 ఇయర్స్ ఐటీ ఎక్స్‌పీరియన్స్ మాత్రమే ఉంది. ఐటీ ఎక్స్‌పీరియన్స్ నీకు 20 ఇయర్స్ ఉన్నా గాని, 30 ఇయర్స్ ఉన్నా గాని సబ్జెక్ట్ లేకపోతే ఏం లాభం? 1 ఇయర్‌కి ఉన్నటువంటి క్యాండిడేట్‌కి మోర్ ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా గాని సబ్జెక్ట్ బాగుండి ఎక్కువ పని చేయగలడు. ఓకే. 20 ఇయర్స్, 10 ఇయర్స్ ఒకటే కంపెనీలో ఉండేసి కొంతమందికి మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది సబ్జెక్ట్ చాలా తక్కువ ఉండి వేరే కంపెనీ స్విచ్ కాలేక చాలా మంది ట్రై చేస్తా ఉన్నారు. ఇలా మీరు ఒక కంపెనీని కంప్లీట్‌గా స్విచ్ అవ్వాలనుకున్నా, లేదా కెరియర్‌లో వేరే డొమైన్ నుంచి డెవాప్స్‌కి కంప్లీట్‌గా స్విచ్ అవ్వాలనుకున్నా ఖచ్చితంగా మన దగ్గర ఆగస్ట్ 17థ్ ఎక్స్‌క్లూసివ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది గైస్. ఆగస్ట్ 17థ్ ఈవినింగ్ 7:30-9:30 ఆ బ్యాచ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్క్రిప్షన్‌లో ఉంటది. అలానే కామెంట్ సెక్షన్‌లో కూడా పిన్ చేసి ఉంటాను. ఇఫ్ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ రీచ్ ఔట్ టు మీ. డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటది. ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యేదాన్ని ట్రై చేయండి. ఇంకా చాలా పాయింట్స్ చెప్పితే ఐయామ్ నాట్ రీకాలింగ్ యాక్చువల్లీ. నేను యాక్చువల్‌గా పేపర్ మీద రాసుకొని రావాల్సింది. చాలా సేపు మాట్లాడాను. అరౌండ్ 40 మినిట్స్ ఫోన్‌లో మాట్లాడాను ఆ సార్‌తో. ఐ గాట్ మెనీ పాయింట్స్. థాంక్ యూ గైస్. మీరు ఒకవేళ ట్రైనింగ్ ఫీల్డ్‌లో గాని ఉంటే, మీరు ఒకవేళ బెస్ట్ ట్రైనర్స్ గాని అవ్వాలనుకుంటే ఇటువంటి పాయింట్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. వేరే ట్రైనర్స్ వేరే యూట్యూబ్ ఛానెల్
లేకుంటే ఇంకో ఛానల్ మీద వెళ్ళి నెగిటివ్ కామెంట్స్ అలా చేయాల్సినటువంటి అవసరం ఏమి ఉండదు. ఎందుకంటే మనకు ఆ సబ్జెక్ట్ మీద మనం ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా మీరు మీ కెరియర్ గ్రోత్ అనేది బాగుంటుంది. ప్లస్ ఏంటంటే నువ్వు ఎప్పుడైతే వేరే ఛానల్ని డామినేట్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నావు ఇనిషియల్గా, ఆపోజిట్ పర్సన్ కానీ కొంచెం బాగా పవర్ఫుల్ క్యాండిడేట్ గానైతే ఖచ్చితంగా మన ఛానల్కి ఇంపాక్ట్ చేసేటువంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బీ జాగ్రత్తగా మీరు ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ట్రైనింగ్ లేక మీరు రావాలనుకుంటే ఇటువంటి అన్ని ఫాలో అయితే మీరు కూడా బెస్ట్ ట్రైనర్స్ కావాలని మన స్టూడెంట్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ మన యూట్యూబ్లో ఎవరైనా వీడియోస్ చూసేవాళ్ళు మీరు మంచి ట్రైనర్ అవ్వాలనేసి నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. బై బై.